విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్య మన ప్రభుత్వం కొన్ని అగ్రికల్చరల్ కమోడిటీస్కి సంబంధించి బాస్మతి రైస్, అలాగే వంట నూనెలు అంటే ఎడిబుల్ ఆయిల్స్, ఉల్లిపాయలు అంటే ఆనియన్స్, వీటికి సంబంధించినటువంటి మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ కావచ్చు, లేకపోతే మినిమం ఎక్స్పోర్ట్ డ్యూటీ కావచ్చు, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, వీటిల్లో కొన్ని మార్పులు చేసింది. వీటి మూలంగా రైతులకి ఎలా బెనిఫిట్ జరుగుతుంది అనేటువంటి విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్టీకి సంబంధించి అసలు రెవెన్యూ న్యూట్రల్ రేట్ అంటే ఏమిటి, రేట్ రేషనలైజేషన్ అంటే ఏమిటి, జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్కి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టీల్ సెక్టర్ చాలా భయపడుతోంది. ఈ మధ్య చైనా నుంచి చీప్గా ఇంపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఐరన్ ఓర్ ప్రైస్ ప్రపంచవ్యాప్తంగా తగ్గింది. ఈ కారణాలతో మన దేశానికి సంబంధించినటువంటి స్టీల్ ఇండస్ట్రీ కొంచెం ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది అని చెప్పచ్చు. ఈ కాంటెక్స్ట్లో స్టీల్ సెక్టర్కి సంబంధించినటువంటి కొన్ని స్టాటిస్టిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ మధ్య రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎందుకు వార్తల్లోకి వచ్చాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ప్రస్తుతం 43 ఉన్నాయి, వాటిని 30కి తీసుకురావాలి అన్నటువంటి ప్రణాళికని ప్రభుత్వం ఎందుకు సిద్ధం చేస్తోంది, వీటన్నిటినీ బ్రీఫ్గా తెలుసుకుందాం. మొదటిది అగ్రికల్చరల్ సెక్టర్కి సంబంధించి ఈ మధ్య మన ప్రభుత్వం తీసుకున్నటువంటి 3 నిర్ణయాలు, వాటి వెనుక ఉన్నటువంటి అంతరార్థం మీరు క్లియర్గా తెలుసుకోండి. ఒకటి ఏంటంటే బాస్మతి రైస్కి సంబంధించి మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ని తొలగించింది. ఇంతకుముందు మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ $950 పర్ టన్ ఉండేది. అంటే అంతకంటే తక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదు, అంతకంటే తక్కువ ధరకి ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదనమాట. దాన్ని పూర్తిగా తీసేసింది. అంటే బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేయటానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ని తీసేసింది. ఇక రెండోది ఏంటంటే ఆనియన్స్, ఉల్లిపాయలకు సంబంధించి మినిమం ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు. ఇంపోర్ట్స్ మీదే కాకుండా ఎక్స్పోర్ట్స్ మీద కూడా డ్యూటీ విధించవచ్చు. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన సెక్టర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం ఈ ఎక్స్పోర్ట్స్ మీద కూడా డ్యూటీ విధించవచ్చు. ఈ ఆనియన్స్కి సంబంధించి మినిమం ఎక్స్పోర్ట్ డ్యూటీని 40% నుంచి 20%కి తగ్గించింది. అయితే ఈ 2 డెసిషన్స్ ఏదైతే బాస్మతి రైస్ అలాగే ఆనియన్స్, ఈ 2 కూడా హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ విమర్శల్ని పక్కన పెడదాం. అసలు ఇలా మినిమం ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గించడం కానీ, మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ని తీసేయటం కానీ ఇలా చేసినప్పుడు రైతులకి ఏ విధమైన బెనిఫిట్ జరుగుతుందంటే, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఈజీ అయిపోతాయి. ఇప్పుడు మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ బాస్మతికి తగ్గించడం మూలంగా ఇంతకుముందు $950 పర్ టన్ ఉండేది. $950 పర్ టన్ కంటే తక్కువ రేటుకి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు లేదు. అలాగే ఇంతకుముందు ఉల్లిపాయల్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు 40% ఎక్స్పోర్ట్ డ్యూటీ విధించేవాళ్ళు, దీన్ని 20%కి తగ్గించారు. అంటే ఇలాంటి చర్యల మూలంగా ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ అవుతాయి, రైతులకు లాభం చేకూరుతుంది, రైతులకి ఎక్కువ బెనిఫిట్ అవుతుందన్నమాట. ఇక రెండవ డెసిషన్ ఏం తీసుకున్నారంటే ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించి, వంట నూనెలకు సంబంధించి. వంట నూనెల విషయానికి వస్తే మన దేశం 55% ఇంపోర్ట్స్ మీదే ఆధారపడుతుంది అని మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు లెక్చర్స్లో కూడా మనం ఈ విషయాన్ని సమగ్రంగా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ వంట నూనెల ఇంపోర్ట్కి సంబంధించి ఇంపోర్ట్ డ్యూటీని 20%కి పెంచింది. ఇంతకుముందు ఇంపోర్ట్ డ్యూటీ లేదు, 0 నుంచి 20%కి పెంచింది. అయితే మిగతా వాటి మీద వేసేటువంటి సర్చార్జెస్ అవన్నీ కలిపి అది 27.5%కి చేరుతుందన్నమాట. అలాగే రిఫైన్డ్ ఆయిల్స్ని ఇంపోర్ట్ చేస్తే డ్యూటీని 32.5%కి పెంచింది. ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకో అక్కర్లేదు. అసలు ఇలా ఎందుకు చేస్తారు అనేటువంటి దాని మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఏదైనా సరే ఎక్స్పోర్ట్ ప్రైస్ మినిమం ఎంత ఉండాలి అని తీసేయటం కానీ, లేకపోతే మినిమం ఎక్స్పోర్ట్ డ్యూటీని తగ్గించడం కానీ చేస్తే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి,
దాంతో రైతులకి బెనిఫిట్ అవుతుంది. తర్వాత రెండవ డెసిషన్ ఏదైతే చెప్తున్నానో ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించి బేసిక్ కస్టమ్స్ డ్యూటీస్ని పెంచడం, ఇంపోర్ట్ డ్యూటీస్ని పెంచడం, సర్చార్జెస్ని పెంచడం, ఇలాంటివి చేయటం వల్ల ఏమవుతుందంటే ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి. అప్పుడు డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి వీలవుతుంది. ఉదాహరణకి రిఫైన్డ్ ఆయిల్స్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచారు కదా, ఇప్పుడు దాని మూలంగా ఏమవుతుంది, ఈ రిఫైన్డ్ పామ్ ఆయిల్ ఏదైతే వస్తుందో అది కాస్ట్లీ అవుతుంది. అప్పుడు డొమెస్టిక్గా ఉత్పత్తి చేసేటువంటి పామ్ ఆయిల్ ఏదైతే ఉందో అది కాంపిటేటివ్ అవుతుంది. అంటే ఆ ధర కంటే కొంచెం తక్కువకే మనం డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేయగలం. ప్రస్తుతం ఏమవుతుంది, తక్కువ ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంచడం వల్ల మనకి ఇండోనేషియా, మలేషియా అలాగే మిగతా దేశాల నుంచి వచ్చేటువంటి వంట నూనెలు ఏవైతే ఉన్నాయో అవి బాగా తక్కువ ధరలకు రావటం, దాంతో డొమెస్టిక్ రైతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరైతే వంట నూనెలు అంటే వాటికి సంబంధించినటువంటి ఆయిల్ సీడ్స్ని పండిస్తున్నారో వాళ్ళు ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతోంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మిల్స్ ఉన్నాయి కదా, ఆయిల్ సీడ్స్ నుంచి వెజిటబుల్ ఆయిల్ని తయారు చేసేటువంటి మిల్స్, అవి కూడా రిఫైన్డ్ ఆయిల్ మీద తక్కువ డ్యూటీస్ ఉంటే ఇవి కూడా కాంపిటేటివ్ రేట్స్కి ప్రొడ్యూస్ చేయలేవన్నమాట. కాబట్టి ఈ రెండవ డెసిషన్ ఏంటంటే ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ని పెంచటం, బేసిక్ కస్టమ్స్ డ్యూటీస్ని పెంచటం, ఇలా చేయటం వల్ల డొమెస్టిక్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇక మూడవ డెసిషన్ కూడా తీసుకున్నారు, అదేంటంటే స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ అంటారు. అంటే ఎంత స్టోర్ చేయగలరు, రిటైలర్స్కి కొంత లిమిట్ ఉంటుంది, హోల్సేలర్స్కి కొంత లిమిట్ ఉంటుంది, తర్వాత ఎక్స్పోర్టర్స్కి కొంత లిమిట్ ఉంటుంది. ఇదంతా కూడా ప్రభుత్వం ఆదేశిస్తుంది. అంతకంటే ఎక్కువ వాళ్ళు స్టాక్ హోల్డింగ్ లిమిట్ చేయకూడదు. వీటికి సంబంధించి స్టాక్ హోల్డింగ్ లిమిట్ని 3000 టన్స్ నుంచి 2000 టన్స్కి తగ్గించారు. అంటే కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ కోసం ఎక్కువ వీటిని స్టోర్ చేసి మార్కెట్లో ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేయటం వల్ల అప్పుడు వీటిలో అంటే గోధుమల్లో ఇన్ఫ్లేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మనం గోధుమల్లో ఇన్ఫ్లేషన్ని చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా సరే స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ పెంచటం, తగ్గించటం ఇలాంటివి చేస్తున్నారు అంటే ఆ అవైలబిలిటీ ఆఫ్ ద వీట్కి సంబంధించి లేకపోతే ఏదైనా కమోడిటీకి సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు, ఒకవేళ బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వాటికి వీళ్ళు ట్రేడర్స్ కావచ్చు, రిటైలర్స్ కావచ్చు, ఎక్స్పోర్టర్స్ కావచ్చు, వాళ్ళు ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసేటప్పుడు ఇలాంటి మెజర్స్కి ప్రభుత్వం ఉపక్రమిస్తుందన్నమాట. ఇప్పుడు ఈ స్టాక్ హోల్డింగ్ లిమిట్ని 3000 టన్స్ నుంచి 2000 టన్స్కి తగ్గించారన్నమాట. కాబట్టి ఈ మూడు డెసిషన్స్ ఏ కాంటెక్స్ట్లో తీసుకున్నారనేటువంటిది అర్థం చేసుకోండి. మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ తగ్గించడం వల్ల రైతులకి లాభపడతారు, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఈజీ అయిపోతాయి. రెండోది ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం వల్ల డొమెస్టిక్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది, ఇక్కడ ఫార్మర్స్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అలాగే స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ అనేటువంటిది ఇంపోజ్ చేసిన వాటిని కొంత సరళతరం చేసిన అది మార్కెట్లో ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ కమోడిటీని బట్టి ఆధారపడి ఉంటుంది, అలాగే ప్రైస్ ప్రెషర్స్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. తర్వాత జిఎస్టీకి సంబంధించి మీకు 2-3 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే జిఎస్టీ రేట్ రేషనలైజేషన్కి సంబంధించి ఆల్రెడీ జిఎస్టీకి సంబంధించి చాలా స్లాబ్స్ ఉన్నాయి. 5%, తర్వాత 18%, 12%, 28%, 0%, ఇలాంటివన్నీ కూడా జిఎస్టీ స్లాబ్స్ అనమాట. అయితే జిఎస్టీకి 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇన్ని స్లాబ్స్ అక్కర్లేదు, 2 ఉంటే సరిపోతుంది అని వాదించే వాళ్ళు ఉన్నారు. అది రేషనల్ కూడా, జిఎస్టీకి ఇన్ని స్లాబ్స్ అక్కర్లేదు. వాటి మూలంగా ఏమవుతుందంటే తరచుగా రకరకాల ప్రెషర్స్ రావటం. పరోటాకి మీరు జిఎస్టీ ఎంత వేస్తున్నారు, చపాతీకి ఎంత వేస్తున్నారు, రిఫైన్డ్ వాటికి ఎంత వేస్తున్నారు, ప్లెయిన్ వాటికి ఎంత వేస్తున్నారు. ఈ మధ్య కూడా మీరు గమనించే ఉంటారు, మన ఫైనాన్స్ మినిస్టర్కి ఒక మీటింగ్లో ఒక హోటలైర్కి మధ్య జరిగినటువంటి సంభాషణ. సో అలాంటివి ఉత్పన్నం కాకుండా జిఎస్టీ ఆర్కిటెక్చర్ మెచ్యూర్ అయ్యే కొద్దీ రేట్ రేషనలైజేషన్ చేస్తారు. అంటే నంబర్ ఆఫ్ స్లాబ్స్ తగ్గించటం ఒకటి, తగ్గించేటప్పుడు మనకి రెవెన్యూ న్యూట్రల్ రేట్ ఏదైతే ఉందో అది వచ్చే విధంగా కృషి చేస్తారు.
రెవెన్యూ న్యూట్రల్ రేట్ ఆర్ఎన్ఆర్ అంటాం. అంటే ఏమిటి? 2017 కంటే ముందు 2017 కంటే ముందు ఇతరితర ట్యాక్సెస్ ఉండేవి కదా. అంటే ఎక్సైజ్ డ్యూటీ అని, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, వీటన్నిటిని మనం సబ్స్యూమ్ చేశాం కదా. ఇలా సబ్స్యూమ్ చేయడానికి ముందు ఎంతైతే ఆ కమోడిటీస్ మీద ఆదాయం వచ్చేదో అంత రిటైన్ అవ్వటానికి మినిమం జిఎస్టీ ఎంత ఉండాలి అని క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 14.5% దానికంటూ ఇటుగా అవుతుందన్నమాట. 14.5% ఉంటేనే, అంటే 14.5% ఎఫెక్టివ్ జిఎస్టీ రేట్ ఉంటేనే మనం జిఎస్టీలో సబ్స్యూమ్ చేసినటువంటి అంతకుముందు ట్యాక్సెస్ రిటైన్ అయినట్టు. మరి మీరు అడగచ్చు ప్రస్తుతం ఎంత ఉంది అని. దాదాపు 11.9% ఉందన్నమాట. అంటే ఎఫెక్టివ్గా మనం ఛార్జ్ చేస్తున్నది జిఎస్టీ రాకముందు ఉన్న కమోడిటీస్ ఏవైతే మనం జిఎస్టీలో సబ్స్యూమ్ చేశామో ఆ కమోడిటీస్కి ఎఫెక్టివ్గా ఆ యొక్క రెవెన్యూని రిటైన్ చేయాలంటే దాదాపు 14-15% ఎఫెక్టివ్ జిఎస్టీ ఉండాలి. కానీ ప్రస్తుతం రకరకాల ప్రెషర్స్ మూలంగా కావచ్చు, కొన్నిటికి జిఎస్టీ స్లాబ్స్ తగ్గించడం వల్ల కావచ్చు, కారణాలు ఏవైనా సరే 11.9% ఉంది. మనం ఒకవేళ ఈ 14.5% 15% మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా రాష్ట్రాలకి కేంద్రానికి ఆదాయం పెరుగుతుంది కదా. మరి మీరు అనొచ్చు ఈ 11.9% ఉన్నా కూడా ఎఫెక్టివ్ జిఎస్టీ రేట్ ఎలా జిఎస్టీ పెరుగుతుంది అంటే, జిఎస్టీ ఎందుకు పెరగదు చెప్పండి? కన్సంప్షన్ ఎక్కువైపోతుంది కదా. పాపులేషన్ కన్సంప్షన్ పెరిగితే జిఎస్టీ కూడా పెరుగుతుంది కదా. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ ఇంట్రొడ్యూస్ చేయడానికి ముందు మనకి ఏవైతే ఇందులో సబ్స్యూమ్ చేశారో ఆ ట్యాక్సెస్ని చూస్తే అరౌండ్ 5.5-6% ఆఫ్ జీడిపి ఉండేవి. 5.5-6%. ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి, 5.5-6%. మరి అంతే ఎందుకున్నాయి? 7%, 8% అవ్వాలి కదా, కన్సంప్షన్ పెరుగుతోంది కదా సంవత్సరానికి అని మీరు అడగచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జిఎస్టీలో ఆ కమోడిటీస్ని సబ్స్యూమ్ చేయడానికి ముందు ఉన్నటువంటి ట్యాక్సేషన్ చూస్తే అది దాదాపుగా 14-15% ఎఫెక్టివ్ అనమాట. ఇప్పుడు రకరకాల ప్రెషర్స్ మూలంగా జిఎస్టీలో కొన్ని కమోడిటీస్కి రేట్స్ మనం తగ్గించుకోబోతూ ఉండటం మూలంగా ఏమైందంటే ఎఫెక్టివ్గా ఇప్పుడు 11.9%కి వచ్చిందనమాట. దీన్ని మనం 14-15% తీసుకెళ్ళగలిగితే అప్పుడు మనకు రెవెన్యూ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది కేంద్రానికి, రాష్ట్రాలకి. అందుకే రేట్ రేషనలైజేషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. సో స్లాబ్స్ తగ్గించడం ఒకటైతే, రెండోది రేట్ రేషనలైజేషన్ అంటే ఏమిటంటే స్లాబ్స్ తగ్గిస్తూ రకరకాల కమోడిటీస్ని 2 కానీ 3 కానీ స్లాబ్స్లో మనం తీసుకెళ్ళి అప్పుడు మనకు ఉన్నటువంటి రెవెన్యూ న్యూట్రల్ రేట్ అయినటువంటి 14.5-15% ఎఫెక్టివ్ జిఎస్టీని పొందగలగటమే ఈ జిఎస్టీ రేట్ రేషనలైజేషన్ అంటారు. కాంపెన్సేషన్ సెస్కి సంబంధించి 2 పాయింట్లు చెప్తాను. జిఎస్టీ వచ్చినప్పుడు రాష్ట్రాలకి ఒకవేళ లాస్ అయితే జిఎస్టీ మూలంగా వాళ్ళకి కంపెన్సేట్ చేయాలి. అంతేకాకుండా కాంపెన్సేషన్ ఎలా ఉండాలి? అంతకుముందు సబ్స్యూమ్ చేసినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రతి సంవత్సరం 14% పెంచుకుంటూ పోయి ఎంతైతే వస్తాయో అంత రాకపోతే మిగతాది రాష్ట్రాలకి కాంపెన్సేట్ చేయాలి. అది జిఎస్టీ కాంపెన్సేషన్ యాక్ట్కి సంబంధించింది. అది 5 సంవత్సరాలు మాత్రమే. అంటే జూన్ 2022తో స్టేట్స్కి జిఎస్టీ కాంపెన్సేషన్ కథ ముగిసిపోయింది. అయితే కరోనా సమయంలో జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ఏదైతే ఉందో అది సరిపోలేదు రాష్ట్రాలకి పే చేయడానికి. అందుకని అప్పులు తీసుకొచ్చి పే చేశారు. ఇప్పుడు జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రాలకు ఇవ్వటానికి కాదు, అప్పులు తీర్చడానికి. అవి తీర్చుతున్నారు ఇప్పుడు. అయితే జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ని మార్చి 2026 దాకా వేయటానికి, అంటే కస్టమర్స్కి సిన్ గూడ్స్ మీద, టొబాకో లాంటి వాటి మీద, అలాగే అంటే సిగరెట్స్ లాంటి వాటి మీద, అలాగే లగ్జరీ కార్స్ మీద
వాటి మీద వేయటానికి మార్చి 2026 దాకా జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అప్పులు తీర్చేసినటువంటి కథ కూడా ముందే ముగిసిపోవచ్చు. తర్వాత వచ్చేటువంటి జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ని ఏం చేస్తారు అనే దాని మీద క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత స్టీల్ సెక్టర్, ఈ మధ్య తరచుగా స్టీల్ సెక్టర్ వార్తల్లోకి వస్తోంది. స్టీల్ సెక్టర్కి సంబంధించి మన దేశం యాన్యువల్లీ 120 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. చైనా ఎవరికి అందనంత దూరంలో ఉంది. మోర్ దాన్ 50% ఆఫ్ ద స్టీల్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద వరల్డ్ చైనాలోనే జరుగుతోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే స్టీల్లో 50% పైగా చైనా ఒక్కటే కాంట్రిబ్యూట్ చేస్తోంది. అక్కడ చాలా కెపాసిటీ క్రియేట్ అయ్యింది. వాళ్ళ డిమాండ్ ఇప్పుడు అంతగా లేదు. అక్కడ రియల్ ఎస్టేట్ సెక్టర్ పడిపోయింది, హౌసింగ్ సెక్టర్ పడిపోయింది, కెపాసిటీ మాత్రం చాలా క్రియేట్ అయ్యింది. అందుకే వాళ్ళు స్టీల్ని ఉత్పత్తి చేసి ఇతర దేశాలకి తక్కువ ధరకి ఎగుమతి చేస్తున్నారు. దాంతో చాలా దేశాల్లో ఉన్నటువంటి స్టీల్ సెక్టర్ ఒడిదుడుకులని ఎదుర్కొంటోంది. ఇక మన దేశానికి సంబంధించి 120 మిలియన్ టన్స్ యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ, 2030 కల్లా 300 మిలియన్ టన్నుల స్టీల్ ప్రొడక్షన్ టార్గెట్గా పెట్టుకున్నారు. వాటిలో 100 మిలియన్ టన్స్ ఎక్స్పోర్ట్ చేసే టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ఐరన్ ఓర్ ప్రైసెస్ పడిపోవటం, చైనా నుంచి చీప్ ఇంపోర్ట్స్ రావడంతో స్టీల్ సెక్టర్ వాళ్ళు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు. ఏమనంటే చైనా నుంచి వచ్చేటువంటి స్టీల్ ప్రోడక్ట్స్ మీద మీరు ఏదైనా సరే ఒక డ్యూటీ లాంటిది విధించకపోతే డొమెస్టిక్ స్టీల్ ఇండస్ట్రీ నడవటం కష్టమవుతుంది అనేటువంటిది వాళ్ళ విజ్ఞాపన అన్నమాట. ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఈ మధ్య వార్తల్లో ఉన్నాయి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ 1975వ సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీ నాడు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వాటికి అంకురార్పణ చేశారు. 49 సంవత్సరాలు అయిపోయింది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పాపులేషన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నీడ్స్ తీర్చడం కోసం, అవసరాలు తీర్చడం కోసం వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేయబడినటువంటివి అన్నమాట. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో మీ అందరికీ తెలుసు 35% సెంట్రల్ గవర్నమెంట్ షేర్ హోల్డింగ్, 15% స్టేట్ గవర్నమెంట్ షేర్ హోల్డింగ్, తర్వాత 50% సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ చెప్తున్నాను ఈ స్టేట్మెంట్ని సవరించి మళ్ళీ చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వ షేర్ హోల్డింగ్ 50%, రాష్ట్ర ప్రభుత్వాల షేర్ హోల్డింగ్ 15%. స్పాన్సర్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో ప్రతి ఆర్ఆర్బీని ఒక బ్యాంక్ స్పాన్సర్ చేయాలి. స్పాన్సర్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని షేర్ హోల్డింగ్ 35%. ఇది ఆర్ఆర్బీలో షేర్ హోల్డింగ్ స్ట్రక్చర్ అనమాట. రీజనల్ రూరల్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది, నాబార్డ్ సూపర్వైజ్ చేస్తుంది. ప్రస్తుతం 43 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకటి కంటే ఎక్కువ ఆర్ఆర్బీస్ ఉన్నాయి. తర్వాత ఈ మధ్య ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తోంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ని 30కి తగ్గించుదామా అని చెప్పి. కొన్ని ఆర్ఆర్బీస్ నష్టాల్లో ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఈ రీక్యాపిటలైజేషన్ కూడా చేసింది వీటికి, క్యాపిటల్ అడిక్వసీ రేషియోని పెంచడానికి. అయినా కూడా కొన్ని రీజనల్ రూరల్ బ్యాంక్స్కి క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఉండాల్సినంత లేదు, కొన్ని నష్టాల్లో ఉన్నాయి. ఇవన్నీ పరిగణలో తీసుకొని ఇప్పుడు కేంద్రం ఒక ఆలోచన చేస్తోంది, 43 నుంచి 30కి తగ్గిద్దామా అని చెప్పి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్క ఆర్ఆర్బీ నుంచేటట్లుగా 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ 1 స్పాన్సర్డ్ బ్యాంక్, ఇది కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఇక్కడ కొంతమంది అసలు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇన్ని అవసరమా, లాసుల్లో ఉన్నాయి, క్లోజ్ చేయొచ్చు కదా అనేటువంటి ఆలోచన కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు అగ్రికల్చరల్ క్రెడిట్ చూస్తే 75% కమర్షియల్ బ్యాంక్స్ ఇస్తున్నాయి. ఆర్ఆర్బీస్ వాటా అంటే మిగతా 25-26% ఎవరిది? ఆర్ఆర్బీస్ అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్, ఈ రెండు కలిపితే కూడా 25% లేదు, 75% కమర్షియల్ బ్యాంక్స్. అందుకని ఆర్ఆర్బీస్ వాటా 11-12% మాత్రమే ఉంది. తర్వాత
ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత రూరల్ ఏరియాస్లోనే బ్రాంచెస్ ప్రత్యేకంగా ఉండాలన్న నిబంధన కూడా ఏమీ లేదు. బిజినెస్ కరెస్పాండెంట్స్తో మేనేజ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ కూడా రూరల్ ఏరియాస్లో పనిచేస్తున్నాయి. అందుకని రీజనల్ రూరల్ బ్యాంక్స్ లాసుల్లో ఉన్న వాటిని క్లోజ్ చేయొచ్చు కదా. ఇక రెండోది ఏంటంటే, ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నటువంటి బ్రాంచెస్ని రేషనలైజ్ చేయొచ్చు కదా. ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉందన్నమాట. ప్రభుత్వం మాత్రం 43 నుంచి 30కి తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తోంది. సరే, రేపు పాలిటిక్స్ సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.